హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే బీట్రూట్ ఫ్రై. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి, చాలా లైక్ చేస్తారు. సో దానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1/2 కిలో, పెసరపప్పు 3 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి 3, వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చికొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు, సాల్ట్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, పోపు దినుసులు, కొద్దిగా పసుపు. ముందుగా ఈ బీట్రూట్ ముక్కల్ని కుక్కర్లో వేసేసుకొని ఇందులో సాల్ట్, పసుపు వేసేసుకొని ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని సరిపోతుంది. దీన్ని ఒక 3 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించి పక్కన పెట్టుకోండి. ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. ఇందులో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. అవి కొద్దిగా వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకున్నాను నేను. కరివేపాకు వేసుకోండి. తెల్లగడ్డలు ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి. కొంచెం అలా వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పెసరపప్పు వేసేసుకోండి. పెసరపప్పు ఉడికేదానికి ఒక 1/2 కప్పు వాటర్ వేసేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. కొద్దిగా ఉడకనివ్వండి. చూడండి, పెసరపప్పు పలుగ్గా ఉడికిపోయింది. ఇలా ఉడికించుకోవాలి. చూడండి, అలా ఉడికించుకోవాలి. దాని తర్వాత మనం ఉడకపెట్టి ఉంచుకున్న బీట్రూట్ ముక్కలు వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోండి. మంట పెద్దది పెట్టుకోండి. తర్వాత చివరిగా పచ్చికొబ్బరి తురుము కూడా వేసేసుకొని బీట్రూట్లో ఏమన్నా వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా దీన్ని వేయించుకోండి. చూడండి, వాటర్ అంతా డ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోండి. రెడీ అయిపోయింది. అంతేనండి, బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా కొద్దిగా పెసరపప్పు వేసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకొని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.